బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, రాజకీయ అధికారం సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ నిర్వహించనున్న బీసీ సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటడం, అధికారంలో వాటా కోసం ఈ నెల 22న విజయవాడలో జరిగే సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీవై పార్టీ నాయకత్వంలో బీసీల గర్జన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఈరోజు బీసీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ను 1990లో బీపీ మండల నాయకత్వంలో అమలుపరిచినప్పటికీ కూడా ఈరోజు కూడా అమలు కానటువంటి పరిస్థితి చూస్తున్నాం. వాటంటిని సాధన కోసం ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికి కూడా ముందుకు వచ్చి వాటిని బోర్ని రామచంద్ర గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటటువంటి బీసీ గర్జనకి హాజరు కావాలని చెప్పేసి బీసీ సంఘర్షణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడానికి ఓట్లు మావి, సీట్లు మీవా అనే ప్రశ్నతో తలెత్తి మేమెంతో మాకంతా అనే వాటాని నిలదీసి అడగడానికి ఫిబ్రవరి 22 విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించబోతున్నది బీసీవై పార్టీ. ఇది బీసీల పక్షాన పోరాడడానికి నాందిగా ఈరోజు మనం చూడవచ్చు. కాబట్టి బీసీలందరూ కూడా మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈ డిమాండ్లు అందరికీ కావాల్సిన డిమాండ్లు. బీసీ చట్టానికి రక్షణ కావాలని, రాజధానిలో 1000 ఎకరాలతో బీసీలకు వాటా ఇవ్వాలని, అనేక రకాల సంస్కరణలకి ఈ సభ నాంది పలకబోతోంది.